హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళ్దాం. యేసు ధ్యానిస్తున్నాం. మంచిది. ఎన్నో అధ్యాయం? మంచిది. మత్తయి సువార్త 18వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో చివరిసారిగా విన్న అంశం ఏంటంటే, రోజుకి 100 సార్లు బైబిల్ చదివి ప్రార్థన చేసినా, 100 సార్లు బైబిల్ పూర్తిగా చదివేసినా సరే, దానికంటే దేవుడు ఎప్పుడు ఎక్కువగా సంతోషిస్తాడు అనే అంశం గురించి మీరు విన్నారు. రోజుకు 100 సార్లు ప్రార్థన చేసినా, లేకపోతే 100 సార్లు పూర్తిగా బైబిల్ చదివేసినా సరే, దానికంటే ఎప్పుడు దేవుడు ఎక్కువ సంతోషిస్తాడు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మరి విని, ఎప్పుడు దేవుడు ఎక్కువగా సంతోషిస్తాడు, రోజుకు 100 సార్లు కంటే 100 సార్లు ప్రార్థన చేసిన దానికంటే 100 సార్లు పూర్తిగా బైబిల్ చదివేసిన దానికంటే దేవుడు ఎప్పుడు ఎక్కువగా మనల్ని చూసి సంతోషిస్తాడనే అంశం గురించి మీరు తెలుసుకొని దీవించబడి ఆశీర్వించండి. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడతాడు చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందు ఇప్పబడును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, భూమి మీద మీరు ఏమైతే బంధిస్తారో అవి పరలోకమందు బంధింపబడతాయి. భూమి మీద మీరు వేటినైతే విప్పుతారో అవి పరలోకమందు విప్పబడతాయి. అర్థమైందా? అర్థం కాలేదా? మన భాషలో చెప్తున్నా, మన భాషలో చెప్తాను వినండి. యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు భూమి మీద ఏం జరగాలని చెప్తే పరలోకంలో అట్లా జరిగేలాగా నేను చేస్తా. మీరు భూమి మీద ఏది జరగకూడదు అని మీరు చెప్తే అది పరలోకంలో జరగకుండా నేను ఆపేస్తాను అని దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు భూమి మీద ఇది జరగాలి అని మీరు చెప్పినారనుకో, పరలోకంలో జరిగేలాగా నేను ఆర్డర్ ఇస్తాను. భూమి మీద ఇది జరగకూడదు అని మీరు చెప్పారనుకో, పరలోకంలో ఇంకా అది జరగకుండా నేను ఆర్డర్ ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. చాలామంది వాళ్ళు అనుకున్నటివి జరగాలని, వాళ్ళు కోరుకున్నవి జరగాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. స్టూడెంట్స్, చదువుకుంటే పిల్లలు కావచ్చు, స్కూల్లో కాలేజీలో ఉండేవాళ్ళు కావచ్చు, ఉద్యోగాలు చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారాలు చేసేవాళ్ళు కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, వాళ్ళు ఏమనుకుంటారు? మేము అనుకున్నది జరగాల, మేము కోరుకున్నది జరగాల, మేము ఎట్లా అనుకున్నామో అట్లా జరగాల, మేము కోరుకున్నట్లు జరగాల అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ చాలామందివి జరగవు అలాగా. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు ఏమనుకుంటే అలా నేను చేస్తాను, మీరు ఏది చేయాలంటే అది నేను చేయిస్తాను, మీరు ఎలా కోరుకుంటే అలాగ నేను చేస్తాను అని చెప్తున్నాడు. సో దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో ఏం మాట్లాడుకున్నా అంటే, నీవు కోరుకున్నది కోరుకున్నట్లు, అనుకున్నది అనుకున్నట్లు జరగాలంటే ఎప్పుడు జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కోరుకున్నది కోరుకున్నట్లు, నువ్వు అనుకున్నది అనుకున్నట్లు ఎప్పుడు జరుగుతుంది అనే అంశం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలా అనుకుంటాం, ప్రభా ఇది ఇలా జరగాలంటే అది ఎప్పుడు జరుగుతుంది, ఇది జరగకూడదు అంటే ఎప్పుడు జరగదు. ఇంకా అర్థం కావాలంటే, ప్రభా వాళ్ళకి ఇది జరగాల అని మనం అనుకున్నాం అనుకో, ఖచ్చితంగా దేవుడు చేస్తాడంట. ప్రభా ఇది వాళ్ళకి జరగకూడదు అని మనం చెప్పామనుకో, దేవుడు చేయడంట. అడగకుండా ప్రభా మా జీవితంలో ఇది జరగాల అంటే దేవుడు చేసేస్తాడంట. ఇది జరగకూడదు అంటే చేయడంట. ఇలాగ ఎప్పుడు మన జీవితానికి వస్తుంది. అలాంటి ఒక గొప్ప జీవితం మనం ఏదనుకుంటే అది మన జీవితంలో కావచ్చు, ఇతరుల జీవితంలో కావచ్చు, ఏదనుకుంటే అది, ఎలా అనుకుంటే అలాగా ఎప్పుడు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్తున్నా అంటే, నువ్వు ఏదైనా భూమి మీద, సపోజ్ మీకు అందరికీ అర్థమయ్యే బాధలో చెప్తాను. ఇప్పుడు రత్నమ్మక్కనే చూసి, ప్రభు రత్నమ్మక్క రేపు కోటీశ్వరు అయిపోవాలా అని నేను చెప్పినాను అనుకో, యేసు ప్రభు ఏం చేస్తాడంటే, రత్నమ్మ కోటీశ్వరు అయిపోవాలి అనగానే రేపు పొద్దునకంతా రత్నమ్మకు ఏదో లాటరీ నగరు తగిలో లేకపోతే ఏదో వచ్చి ఆమె రేపటికి కోటీశ్వరు అయిపోతుంది. ఎందుకో నేనేమని చెప్పినా,
రత్నమ్మ కోటీశ్వర అయిపోవాలని ఇక్కడ చెప్పిన. యేసుప్రభు ఏం చెప్పినాడు? యేసుప్రభు ఎక్కడ ఉంటాడు? పరలోకంలో ఉంటాడు. ఉండి ప్రవీణ్ గారు చెప్పినారు రత్నమ్మ కోటీశ్వర అయిపోవాలని చెప్పినాడు కాబట్టి చెప్పినట్లు రత్నమ్మ కోటీశ్వరుడు అయిపోవాలా అని ఆర్డర్ పాస్ చేస్తుంటే ఆమె పద్దెనికి కోటీశ్వరుడు అయిపోయింది. తర్వాత నేను అడుగుని ప్రభా రత్నమ్మ రేపు బెకార్ది అయిపోవాలా అడుకునేదాన్ని అని చెప్పినా అనుకో, మళ్ళీ పైన ఆకర్షించు యేసుప్రభు ప్రవీణ్ ఈరోజు రత్నమ్మ బెకార్ది అయిపోవాలని చెప్పినాడు కాబట్టి బెకార్ది అయిపోవాలని చెప్పేస్తే మళ్ళీ ఆయనకు వచ్చిన డబ్బులంతా ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి వాళ్ళు పట్టుకొలిపి ఆమె బెకార్ది అయిపోయింది. అంటే నేనేం చెప్పాలనుకున్నా అంటే మనం ఇక్కడైతే దేనికోసమైతే చెప్తామో, ఏదైతే అడుగుతామో, దేనికోసమైతే ప్రార్థన చేస్తామో, దేనికోసమైతే వేడుకుంటామో అది చెప్పినట్లు యేసు ప్రభు మన జీవితంలో చేయాలంటే ఎప్పుడు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. బైబిల్లో కొంతమంది ఉన్నారు, నేను చెప్తాను తర్వాత ఎప్పుడు జరుగుతుంది అనేది చూసుకుందాం. మోషే ఉన్నారు కదా, మనం మోషే గురించి తెలుసు కదా. మోషే గారు ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి ఏం కురిసింది? మన్నా కురిసిందా లేదా? ఆకాశం నుంచి మన్నా కురిసిందా లేదా? మోషే గారు ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి మన్నా కురిసింది. మోషే గారు ప్రార్థన చేయగానే ఎర్ర సముద్రం చీలిపోయింది. మోషే గారు ప్రార్థన చేయగానే ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు జరిగినాయి. ఇవన్నీ ఎట్ట జరిగినాయి? మోషే గారు ప్రభువా ఎర్ర సముద్రం చీలిపోవును గాక అని ప్రార్థన చేయగానే యేసుప్రభు ఏం చేసినాడు? మోషే ఎర్ర సముద్రం చీల్చమని చెప్పినాడు, చీలిపోవాలి అంతే అని ఆర్డర్ పాస్ చేసినాడు. ఎర్ర సముద్రం ఏమైంది? ప్రభు నేను చీలిపోను ప్రభు, ఎట్ట చీలిపోతా నేను అని అనిందా? చీలిపోయింది. ఎందుకు? మోషే ఎక్కడ ప్రార్థన చేసినాడు. మోషే ఏమని ప్రార్థన చేసినాడు? ప్రభు ఆకాశంలో నుంచి మన్నా కురవాలా అని ప్రార్థన చేసినాడు. ఏమైంది? యేసుప్రభు ఏం చేసినాడు? మోషే కింద ప్రార్థన చేసినాడు రా ఆకాశం నుంచి మన్నా కురవాలని చెప్పేసి ఆకాశం నుంచి ఏం పంపించేసినాడు? మన్నాను పంపించేసినాడు. ఏలియా గారి గురించి ఏలియా చూసుకోండి. ఏలియా ప్రార్థన చేయగానే 3 సంవత్సరాలు వర్షం పడలేదంట. ఎందుకు? ఏలియా అక్కడ ప్రార్థన చేసినాడు ఏమని? ఈ దేశంలో 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ప్రార్థన చేయగానే యేసుప్రభు ఏం చేసినాడు? ఏలియా ప్రార్థన చేసినాడు కాబట్టి 3 సంవత్సరాలు మేఘాలు ఆపేసినాడంట. మేఘాలు వర్షాలు కురవాలని చూసినా కూడా కురిసేదానికి ఛాన్స్ లేదు. ఎందుకో? ప్రభా మేము వర్షాలు కురిపిస్తాం ప్రభా అంటే అక్కడ ఏలియా చెప్పలే. ఏలియా ఏం చెప్పినాడు? 3 సంవత్సరాలు వర్షాలు పడుతుందని చెప్పాడు, కురిసేదానికి మీరు వీలు లేదని చెప్పినాడంట. తర్వాత మళ్ళీ ఏలియా ప్రార్థన చేసినాడు ఏమని? ప్రభా వర్షాలు ఇవ్వు అని ప్రార్థన చేసినాడు. వెంటనే ఏం చేసినాడు యేసుప్రభు? మేఘాలు ఎలా అంటారు మీరు? ఏలియా వర్షాలు అని చెప్పినాడు, మీరు వర్షాలు కుమ్మరించాడు. ప్రభా మేము కుమ్మరించి మాకు ఇప్పుడు నువ్వు అప్పుడు 3 సంవత్సరాలు వరుసుకోవాలా, ఇప్పుడు మేము కుమ్మరించి నీ మాట మీద అన్నయ్యా లా. ఎందుకు? ఇక్కడ ఏలియా చెప్పేసినాడు ఏమని? వర్షాలు పడాలని ప్రార్థన చేసినాడు, వర్షాలు పడిపోయినాయి. ఇలాగా సేవకులు కూడా చచ్చిపోయిన వాళ్ళని లేపినారు, చచ్చిపోయిన వాళ్ళని కూడా బ్రతికించినారు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చినారు, చోటు వాళ్ళకి చెవులు ఇచ్చినారు, నడవలేనికి బాగు చేసినారు, స్వస్థతలు ఇచ్చినారు, అద్భుతాలు చేసినారు, ఇవన్నీ చేసినారు కదా. ఇవన్నీ ఎలా చేసినారు? యేసుప్రభు చెప్తున్నమాట, మీరు భూమి మీద వేటినైతే బంధిస్తారో అవి పరలోకంలో నేను కూడా బంధించేస్తాను జరగకుండా. అంటే మీరు భూమి మీద ఇవి జరగకూడదు అని చెప్తే పరలోకంలో నేను దాన్ని ఆర్డర్ పాస్ చేసి భూమి మీద జరగకుండా నేను చేస్తా. భూమి మీద మీరు ఇలా జరగాలని చెప్తే నేను కూడా పరలోకంలో ఆర్డర్ పాస్ చేసి అలా జరగాలని పాస్ చేస్తాను, జరుగుతాయని చెప్పాడు కదా. ఇలా సేవకులు వీళ్ళందరూ ఇలా చేశారు కదా. ఎలా చేయబడ్డారు? వాళ్ళు మనలాంటి మనుషులే కదా. వాళ్ళు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? ఇలా మరి వాళ్ళు ప్రార్థన చేయగానే ఎందుకు సముద్రాలు చీలిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే మన్నాలు ఎందుకు కురిసిపోయాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే ఆకాశం నుంచి అగ్ని ఎందుకు వచ్చేసినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే సింహాలు ఎందుకు సైలెంట్ అయిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే అగ్ని కూడా ఎందుకు ఏం చేయలేకపోయింది? వాళ్ళు ప్రార్థన చేయగానే వర్షాలు ఎందుకు ఆగిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే వర్షాలు ఎందుకు పడిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే చచ్చిపోయిన వాళ్ళు ఎలా బ్రతికినారు? వాళ్ళు ప్రార్థన చేయగానే రోగాలతో ఉన్న వాళ్ళకి ఎట్లా రోగాలు బాగా అయిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే దయ్యాలు ఎందుకు వెళ్ళిపోయినాయి? వాళ్ళు ప్రార్థన చేయగానే స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు ఎలా జరిగినాయి అనేది మనమందరం తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మనం కూడా ప్రార్థన జరిగితే చేసినప్పుడు, మనం కూడా కోరుకున్నప్పుడు, మనం కూడా ఆశించినప్పుడు అలాగా మన జీవితంలో జరుగుతాయి. ఏ కారణం చేత వాళ్ళు ప్రార్థన చేస్తే అది జరిగింది, ఎందుకు వాళ్ళకి జరిగింది, ఎందుకు వాళ్ళు భూమి మీద ఎలాగైతే వాళ్ళు ప్రార్థన చేసినారో చెప్పినారో అది ఎందుకు దేవుడు చేసినాడు, మిగిలిన వాళ్ళకి ఎందుకు చేయరా? లక్షల మంది, కోట్ల మంది ఉంటారు అక్కడ కదా. కానీ ఎందుకు మోషే ప్రార్థన చేయగానే అవి వచ్చినాయి, మిగిలిన 30 లక్షల మంది చేస్తే ఎందుకు రాలా?
ఏలియా గారు ప్రార్థన చేస్తేనే ఎందుకు వచ్చినాయి? ఏలియాతో పాటు ఇంకా ఎంతోమంది సేవకులు ఉన్నారు, వాళ్ళు చేస్తే ఎందుకు రాలా? శిష్యులు ప్రార్థన చేయగానే ఎందుకు అద్భుతాలు జరిగినాయి? మిగిలిన అక్కడ వచ్చిన జనసమూహం అందరి చేస్తే ఎందుకు జరగలేదు? అలాగే కొందరు ప్రార్థన చేస్తే ఇప్పుడు కాలంలో కొందరి దగ్గర ప్రార్థన చేసుకుంటే వెంటనే రోగాలు పోతాయి, దయ్యాలు వెళ్ళిపోతాయి, స్వస్థతలు వస్తాయి. కానీ కొంతమంది దగ్గర ఎంత ప్రార్థన చేసుకున్నా కూడా ఆ రోగాలు పోవు, దయ్యాలు పోవు, స్వస్థతలు రావు. ఎందుకు అనేది మనం తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే మనము ఏది అడిగితే అది మనకు వచ్చినట్లు, ఏది కోరుకుంటే అది మనకు దొరికినట్లు ఎప్పుడు దొరుకుతుంది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్న శిష్యులతో చెప్తున్న మాట ఇది ఏంటంటే, మీరు ఏదైతే భూమి మీద ఇలా జరగాలి అని కోరుకుంటారో అది ఖచ్చితంగా జరిగేలాగా నేను పరలోకంలో ఆర్డర్ పాస్ చేసేస్తా. ఏదైతే మీరు జరగకూడదు అని మీరు అనుకుంటారో ఖచ్చితంగా అది జరగకుండా నేను ఆర్డర్ పాస్ చేస్తా. ఒకవేళ మీకు లాభం రావాలి అని మీరు కోరుకున్నారనుకో, నేను ఆర్డర్ పాస్ చేస్తా లాభం రావాలి అని. అది అట్లా లాభం మీకు వచ్చేస్తుంది. ఇక్కడ మీకు నష్టం రాకూడదు అని మీరు ప్రార్థన చేశాను అనుకో, నేను ఆర్డర్ పాస్ చేస్తాను నష్టం రాకూడదని. అప్పుడు మీకు నష్టం రాకుండా ఇక్కడ భూమి మీద వస్తుంది. అలాగే మీ విషయంలో కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు, మీరు మీ విషయంలో కోరుకున్నా ఇతరుల విషయంలో కోరుకున్నా అది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మనం కోరుకున్నట్లే మనం అనుకున్నట్లే ఎప్పుడు జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఈ యేసు ప్రభు ఈ మాట ఎవరు చెప్తున్నానంటే శిష్యులకు చెప్తున్నాడు. ఏమనంటే, మీరు భూమి మీద దేన్నైతే బంధిస్తారో అది పరలోకమందును బంధింపబడుతుంది, భూమి మీద ఏదైతే విప్పుతారో అది పరలోకంలో కూడా విప్పబడుతుంది అని దేవుడు చెప్తున్నాడు కదా. మరి మన జీవితంలో కూడా అలా జరగాలంటే 3 విషయాలు మన జీవితంలో ఉండాలి. 3 విషయాలు ఉంటేనే మన ఈ భూమి మీద ఏమనుకుంటే ఎలా అనుకుంటే దేవుడు అలా చేసి తీరుతాడు, అది చేసి తీరుతాడు. హల్లెలూయా. ఆ 3 విషయాలు, మూడే 3 విషయాలు చెప్పాలనిస్తున్నాను ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. ఆ 3 విషయాలు మన జీవితంలో ఉంటే మనం కూడా ఈ భూమి మీద నువ్వు ఏం అడిగితే ఎలాగ అడిగితే దేవుడు అలాగా చేస్తాడు. అందులో మొట్టమొదటి ఇది ఎవరు చెప్తున్నాడు? యేసుప్రభు ఈ మాటలు శిష్యులు చెప్తున్నాడు కదా. అలాగే ఈ 3 విషయాలు మీలో ఉన్నాయో లేదో మనలో ఉన్నాయో లేదో మనం పరీక్షించుకుందాం. అందులో మొట్టమొదటిది, ఈ భూమి మీద మనం ఎలా అనుకుంటే ఏమనుకుంటే అది దేవుడు అలాగా చేయాలంటే మన జీవితంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే, చూడండి ఆ శిష్యులు చేసిన పని ఏంటంటే, ఎందుకు దేవుడు ఆ మాట వాళ్ళకి చెప్పాడంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 18-19 చదవండి. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడే సిమోను అతని సహోదరుడైన ఆంద్రేయ అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుటకు చూచెను. వారు జాలరులైన ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడు 22. వెంటనే వారు తమ ధోనిను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ఇప్పుడు మార్కు సువార్త 10వ అధ్యాయం 28-29. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములైనను అక్కజనులైనను తల్లిదండ్రులైనను పిల్లలైనను భూములైనను విడిచిన వాడు హల్లెలూయా ఇప్పుడు చాలు. ఆ సేవకులు కావచ్చు, ఆ ప్రవక్తలు కావచ్చు, ఈ శిష్యులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్పినట్లు ఎలా చెప్తే అలాగ దేవుడు పరలోకంలో దాన్ని ఆర్డర్ పాస్ చేసి భూమి మీద అలా జరిగించడానికి గల మొట్టమొదటి కారణం ఏంటంటే, యేసు ప్రభు మీరు నన్ను వెంబడించండి, వాళ్ళని చూసి మీరు నన్ను వెంబడించండి అని చెప్పినప్పుడు వాళ్ళు తమ పని చేస్తున్న వాళ్ళ చేపలు పట్టే వాళ్ళన్నిటిని విడిచిపెట్టేసి యేసుప్రభుని వెంబడించారంట. తమ తండ్రిని, తమకున్న కుటుంబాన్ని విడిచిపెట్టి వెంబడించారంట. అక్కడ రాయబడమాట, మేము సమస్తమును విడిచిపెట్టి మిమ్మల్ని వెంబడించాం. ఆ సమస్తం ఏమంటే, నా నిమిత్తము, సువార్త నిమిత్తము
తండ్రినైనను, తల్లినైనను, భార్యనైనను, భర్తనైనను, అన్నదమ్ములనైనా, అక్కచెల్లెలనైనను, భూములనైనను, పిల్లలనైనా, మీకున్న సమస్తమును విడిచిపెట్టినవాడు అని చెప్తున్నాడు. అంటే మన జీవితంలో మనం అనుకున్నట్లు, మనం కోరుకున్నట్లు మన జీవితంలో అది దేవుడు చేయాలంటే మొట్టమొదటగా దేవునికి మొట్టమొదట ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఏంటి? ఎవరికి వల్ల? వీళ్ళందరూ యేసు ప్రభు నా వెంబడి రండి అని చెప్పగానే పని చేస్తున్న వాళ్ళు పనిని వదిలేశారంట. తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తల్లిదండ్రులను విడిచిపెట్టేశారంట. కొందరు సమస్తాన్ని విడిచిపెట్టారంట. తల్లిని కానీ, తండ్రిని కానీ, పిల్లలు కానీ, భార్యను కానీ, భర్తను కానీ, అన్నదమ్ములను, అక్కచెల్లెల్ని, భూములను, పశువులను, వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టేశారంట. ఎప్పుడు? యేసు ప్రభు పిలిచినప్పుడు. అంటే యేసు ప్రభు కోసము నువ్వు మిగిలిన మాట అన్నిటినీ సమస్తాన్ని ఏం చేయాలా? పక్కన పెట్టాల. వదిలేయడం అంటే నీ తల్లిదండ్రులు వదిలేసేయి, నీ పిల్లలను వదిలేసేయి, వాళ్ళ ఆడ సస్తే సావనీలే, నీకేమి, ఇది కాదు దాని అర్థము. నీకు యేసు ప్రభుకు సంబంధించింది ఒకటి నీ దగ్గర ఉంది, నీ కుటుంబానికి లేదా నీ పనికి సంబంధించి ఒకటి ఉంది. దీంట్లో నువ్వు ఫస్ట్ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే దేనికి ఇవ్వాలా? దేవునికి సంబంధించిన దానికి ఇవ్వాలా. యేసు ప్రభు దానికి సంబంధించాలంటే దేనికి నువ్వు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది దాని అర్థం. సమస్తాన్ని విడిచిపెట్టు. నీ పని కానీ, నీ పిల్లలు కానీ, నీ కుటుంబాన్ని కానీ, నీ భూముల్ని, ఆస్తుని, వీటన్నిటి సమస్తాన్ని విడిచిపెట్టు అంటే ఏంటంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఈరోజు కుటుంబ ప్రార్థన ఉంది, ఇక్కడ కుటుంబ ప్రార్థన ఉంది. అదే రోజు మీ ఇంట్లో బర్త్డే పార్టీ ఉంది, మీ కొడుకుదో మీ కూతురుతో బర్త్డే పార్టీ ఉంది. ఇక్కడేమో కుటుంబ ప్రార్థన, అక్కడేమో మీ పిల్లలది, మీ కొడుకుది కూతురిది బర్త్డే పార్టీ. ఇదేమో దేవుని కార్యం, అదేమో మీ ఇంటి కార్యం. అప్పుడు నువ్వు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. నువ్వు దేవునికి సంబంధించిన దానికి మీటింగ్కి ఇస్తున్నావా, నీ పిల్లలకి ఇస్తున్నావా అనేది దేవుడు చూస్తాడు. ఒకవేళ నువ్వు ఆ బర్త్డే పార్టీ కాదు, నాకు దేవుడికి సంబంధించింది ఇంపార్టెంట్, నువ్వు ఈ కుటుంబ ప్రార్థనకు వచ్చినావు అనుకో, అప్పుడు నువ్వు దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చినట్లు. అంటే నువ్వు బర్త్డే చేసుకోవద్దని కాదు దేవుడు చెప్పేది. ఒకవేళ ఆ రోజు నీకు కుటుంబ ప్రార్థన లేదు, లేదంటే దేవునికి సంబంధించిన కార్యక్రమం లేదు, బర్త్డే పార్టీ, నువ్వు బర్త్డే పార్టీ చేసుకో, ఇబ్బంది లేదు. కానీ దేవునికి సంబంధించింది, ఈ లోకానికి సంబంధించింది రెండు ఒకేసారి వస్తే నువ్వు దేనికి మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నావు అనే దాన్ని బట్టే జీవితంలో నీకు ఆ కార్యం జరగాలనేదే లేదనేది డిసైడ్ అవుతుంది. ఆదివారం చర్చ్ వస్తుంది, ఆదివారం చర్చ్ వచ్చినప్పుడు ఆదివారం వేరే కూలి పని వస్తుంది. అప్పుడు నువ్వు కూలి పనికి పోతున్నావా, నువ్వు చర్చ్కి వస్తున్నావా అనే దాన్ని బట్టే నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగాల జరగకూడదని డిసైడ్ అవుతుంది. నాకు చర్చ్ ఇంపార్టెంట్, దేవుడు ఇంపార్టెంట్, ఈ కూలి డబ్బులు కాదు అని నువ్వు ఆ కూలి డబ్బులను పక్కన పెట్టి చర్చ్కి వచ్చినావు అనుకో, దేవుడు నువ్వు ఏదైతే అనుకుంటావు దాన్ని ఖచ్చితంగా చర్చ్ చూస్తాడు. అలా కాకుండా నేను ఈరోజు కూలి డబ్బులు పోదాను, చర్చ్కి ఇంకో వారం పోదాం అని పోయినావు అనుకో, నువ్వు అనుకోవడం జరగదు అంతే. అది ఏ విషయంలోనూ కావచ్చు, నువ్వు చేసే పని విషయంలోనూ కావచ్చు, నీ పిల్లలు, బంధువులు, స్నేహితులు, ఏ విషయంలోనైనా కావచ్చు. నువ్వు దేవునికి కాకుండా వేరే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అప్పుడు నీకు జీవితంలో ఆ కార్యాలు జరగవు, నువ్వు అనుకున్నట్టు జరగవు. అలా కాకుండా ఏదేమైనా సరే, పరిస్థితి ఎలాగైనా సరే, ఫస్ట్ నాకు దేవుడు, ఫస్ట్ నాకు ప్రార్థన, ఫస్ట్ నాకు వాక్యం, ఫస్ట్ నాకు చర్చు, ఫస్ట్ నాకు దేవునికి సంబంధించిన కార్యక్రమాలు అనే ఈ ఉద్దేశంతో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, అంటే దేవునికి ఎప్పుడైతే నువ్వు మొదటి ప్రాధాన్యత, దేవునికి ఎప్పుడైతే నువ్వు మొదటి ఇంపార్టెన్స్ ఇస్తావో అప్పుడు దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఎలాగా? నువ్వు భూమి మీద ఏదైతే ప్రార్థన చేస్తావో, దేన్నైతే కోరుకుంటావో అది దేవుడు అలాగ చేసి తీరుతాడు, దేవుడు అలాగ జరిగించి తీరుతాడు. అలా నువ్వు దేవునికి కాకుండా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవునికి మొదటి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా నీ పనికి, నీ స్కూల్కి, నీ కాలేజీకి, నీ బంధువులకి, నీ స్నేహితులకి, నీ పిల్లలకి, నీ ఇంటి వారికి, నీ భూములకి, నీ ఆస్తులకి, వీటన్నిటికి మొదటి ఇంపార్టెన్స్ ఇచ్చావు అనుకో, దేవుడు కూడా నీ మాటకు వాల్యూ ఇవ్వడు, నువ్వు కోరుకున్నట్టు దేవుడు కూడా చేయడు. అంటే మొట్టమొదటిగా నువ్వు భూమి మీద ఏదాగైతే కోరుకుంటావో అది దేవుడు చేసి తీరాలంటే మొట్టమొదటిగా నీలో ఉండాల్సిన లక్ష్యం ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా దేవునికి ప్రాముఖ్యత ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యముగా, అన్నిటికంటే మొదటిగా దేవునికి నువ్వు ఎప్పుడైతే ఇంపార్టెన్స్ ఇస్తావో, మొదటి స్థానం ఇస్తావో, అప్పుడు దేవుడు
నీ జీవితంలో నువ్వు కోరుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు దేవుడు చేస్తాడు. నెంబర్ 1. నెంబర్ 2 చూడండి. 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. హల్లెలూయా. ఇక్కడ యేసు అక్కడ చెప్తున్న మాట, భక్తుడైన యోహాను గారు చెప్తున్న మాట ఏమనంటే, ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది కోరుకున్నా దేవుడు అది అనుగ్రహిస్తాడు. అంటే రెండో లక్షణం, భూమి మీద ఈ లోకంలో నువ్వు కోరుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు అది అలాగే జరగాలి అంటే, రెండోదిగా నీ జీవితంలో ఏమన్నారంటే ఆయన చిత్తానుసారంగా నువ్వు అడగాల. ఎలాగా? ఆయన చిత్తానుసారంగా ఆయన ఇష్టపడేలాగా, ఆయన ఇవ్వడానికి ఇష్టపడేలాగా నువ్వు అడిగితే దేవుడు అప్పుడు ఆ భూమి మీద ఆ కార్యము నువ్వు ఎలా అడిగితే అలాగ చేస్తాడు. చాలామంది ఎలా అడుగుతారు తెలిసిన? చూడండి, అక్కడే ఉంటుంది. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, వినండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగురుదు గనుక మీకేమీ దొరకట్లేదు. చాలామంది ఎట్లా అడుగుతారంట, వాళ్ళ భోగముల కోసం అడుగుతారంట. అంటే వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, వాళ్ళు సంతోషించడానికి అడుగుతారంట. కొందరు దురుద్దేశంతో అడుగుతారంట. ఇలా దురుద్దేశం కలిగి, ఎంజాయ్ చేయాలని కోరిక కలిగి, ఆనందించాలని కోరిక కలిగి, ఇలాంటి కోరికలు కలిగి నువ్వు అడిగితే దేవుడు చేయడు కార్యం. యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు భూమి మీద చెప్పినట్టు జరగాలంటే రెండోది ఏంటంటే ఆయన చిత్తానుసారంగా అడగాల. ఎలాగా? ఆయన చిత్తానుసారంగా, ఆయన ఇష్టపడేలాగా నువ్వు అడగాలి తప్ప నీకు ఇష్టపడేలాగా కాదు. నీకు నచ్చినట్లు, నువ్వు కోరుకున్నట్లు, నువ్వు ఆశించినట్లు ఇట్లా కాదు. మనం కోరుకునేది ఏమంటే, మనం బాగా ఎంజాయ్ చేయాలని దురుద్దేశాలు కలిగి, ఆశలు కలిగి ఇట్లా అడుగుతామంట. ఇలాగ అడిగితే దేవుడు ఇవ్వడంట. అదే చెప్తున్నాడు. మీరు అలా దురుద్దేశాలు కలిగి, మీరు భోగములు ఎందు ఆనందించడం కోసం, సుఖభోగులు ఎందు ఆనందించడం కోసం మీరు అడుగుతారు కాబట్టి మీకు దొరకవయ్యి. మీరు అనుకునేవి జరగవు, మీరు కోరుకునేవి జరగవు. అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా, దేవుడు ఇష్టపడేలాగా మీరు అడిగితే, ఒక మీకు ఎగ్జాంపుల్ చెప్తా. దేవుడు ఇష్టపడేది ఒక పనే కావాలనుకోండి. ఒక వ్యక్తి అడుగుతున్నాడు, ఏమని? పని కావాలని. ప్రభువా, నాకు పని కావాలి ప్రభువా. ఎందుకంటే పని కానీ నాకు దొరికితే నాకు డబ్బులు వస్తుంది. డబ్బులు వస్తే నేను ఏమైనా తీసుకొని తినొచ్చు, బిర్యానీ తీసుకొని తినొచ్చు, మంచి మంచి బట్టలు కొనుక్కోవచ్చు, లేకపోతే ఆ ఊరికి పోవాలంటే ఆ ఊరికి పోవచ్చు, ఈ ఊరికి పోవాలంటే ఈ ఊరికి పోవచ్చు. దానికోసం నాకు పని కావాలి ప్రభువా, నాకు ఏదో పని దయచేయి అని నువ్వు అడిగినావు అనుకో. దేనికి? నువ్వు ఎంజాయ్మెంట్ చేయడానికి, నువ్వు దురుద్దేశం కలిగి అడుగుతున్నావు కాబట్టి దేవుడు చేస్తాడా? నీకు పని ఇవ్వడు. అలా కాకుండా, ప్రభువా నాకు పని లేదు ప్రభువా, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు పని కావాలా, నా కుటుంబ అవసరాలు తీర్చడానికి నాకు పని కావాలా, నా పిల్లల యొక్క అవసరాలు తీర్చుకోవడానికి నాకు పని కావాలా, ఆ పని ఉంటే నేను డబ్బులు సంపాదించుకొని నా కుటుంబ అవసరాలు నేను తీర్చుకోగలను, నా పిల్లల అవసరాలు నేను తీర్చుకోగలను, నా కుటుంబ ఆర్థిక అవసరాలని నేను తీర్చుకోగలను, అప్పులన్నీ నేను తీర్చుకోగలను. ప్రభా నాకు పని ప్రభా అంటే అప్పుడు అది ఇష్టమా కాదు దేవుడికి? ఎందుకు? కుటుంబ అవసరాలు తీసుకోవడానికి అడుగుతున్నాడు, మంచి ఉద్దేశంతో అడుగుతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు? నీకు పని, చక్కని పని చూపిస్తాడు. అది దేవుని చిత్తానుసారంగా అడగడం అంటే. దురుద్దేశం కలిగడం అంటే అది. అలా దురుద్దేశాలు కలిగి అడిగితే దేవుడు చేయడు మీ జీవితంలో కార్యాలు. మీరు అనుకున్నట్టు ఎప్పుడు చేయడు, మీరు ఎంత అడిగినా చేయడు. అలా కాకుండా దేవుని చిత్తానుసారంగా, అంటే దేవుడు ఇష్టపడేలాగా మీరు ఎప్పుడైతే అడుగుతారో అప్పుడు దేవుడు మీరు అనుకున్నట్లు చేస్తాడు. హల్లెలూయా. రెండోది అది. మొదటిదేమో ఎప్పుడైతే దేవుడికి మీరు మొదటి ప్రాధాన్యత ఇస్తారో అప్పుడు దేవుడు చేస్తాడు. రెండోదిగా మీ ఇష్టానుసారంగా కాకుండా దేవుడు ఇష్టపడేలాగా, దేవుని చిత్తానుసారంగా మనం ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు దేవుడు చేస్తాడు.
చిట్ట చివరిగా మూడోది ఎప్పుడంటే చూడండి, యోహాను రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతాను, మీరు చూడండి. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారు యందు మహిమపరచబడుటకై దానిని చేసేదను. హల్లెలూయా. దానికి తర్వాత నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, మీరు నా పేరున ఏమి అడిగితే అది నేను చేస్తాను. ఎందుకు చేస్తానంటే దానివల్ల నాకు మహిమ వస్తుంది కాబట్టి. హల్లెలూయా. అంటే మూడోదిగా మనం అడిగినట్టు దేవుడు చేయాలంటే ఎప్పుడు చేస్తాడంటే, మనం అడిగింది దేవుని నామానికి మహిమ తెచ్చేదైతే దేవుడు చేస్తాడు. దేవుని నామాన్ని గొప్పగా ప్రకటించేదైతే, దేవుని నామాన్ని గొప్ప చేసేదైతే అప్పుడు దేవుడు చేస్తాడు. మనం ఏమడిగినా సరే అది దేవుడు చేయాలంటే మనం అడిగేది ఎలాగ ఉండాలంట, దేవునికి మంచి పేరు తీసుకొచ్చేదిలాగా ఉండాలంట, గొప్ప పేరు తీసుకొచ్చేదిలాగా ఉండాలంట, దేవునికి మహిమ తెచ్చేదిలాగా ఉండాలంట. అప్పుడే నువ్వు అడిగింది అలాగా దేవునికి మహిమ తెచ్చేదిలాగా ఉంటేనే దేవుడు నువ్వు అడిగినట్టు చేస్తాడు. నువ్వు అడిగింది దేవునికి మహిమ తీసుకురాలేదనుకో, నువ్వు అడిగిన దానివల్ల దేవుడికి ఘనత మహిమ రాలేదనుకో, దేవుడు అది చేయడు. సపోజ్ మీకు అర్థమయ్యే వాళ్ళకి చెప్తాను. వేరే వాళ్ళకి అన్యులకే జ్వరం వచ్చింది, జ్వరం వచ్చింది, వాళ్ళకి ఎక్కడ పోయినా కూడా పోవట్లేదు. వాళ్ళ దగ్గర మీరు పోయి, ప్రభువా వీళ్ళకి జ్వరం వచ్చింది ప్రభువా, ఎక్కడెక్కడో తిరిగినారయ్యా, వీళ్ళని బాగు చేయి ప్రభువా, వీళ్ళని బాగు చేస్తే నేను ఆమె మహింపరచబడుతుంది ప్రభువా, నువ్వు కృప చూపించు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసినావు. వెంటనే దేవుడు ఏం చేస్తాడు, ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. ఎందుకు? ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేస్తాడో ఆ కార్యం వల్ల ఆ వ్యక్తికి ఏం తెలుస్తుంది, ఈ కార్యము యేసు ప్రభు చేశాడు, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు అని దేవుడికి మహిమ వస్తుంది. కాబట్టి వాళ్ళకి మహిమ వస్తుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు కూడా మహింపరుస్తావు కాబట్టి, అయ్యా నా ప్రార్థన విన్నాడు దేవుడు, దేవుడు ఎంత మంచి దేవుడు, నువ్వు కూడా మహింపరుస్తాడు కాబట్టి దేవుడు ఆ కార్యాన్ని ఖచ్చితంగా చేస్తాడు. అలా కాకుండా ప్రభు వాళ్ళని తిట్టినారు, వాళ్ళ కాలు చేతులు పడిపోవాలా, వాళ్ళ నోరు పడిపోవాలా, వాళ్ళ కాలు చేయి ఇరిగిపోవాలా అని నువ్వు ప్రార్థన చేసినావు అనుకో, దేవుడు చేస్తాడా? దానివల్ల దేవునికి మహిమ వస్తుందా? కాదు. అంటే మనము చేసే కార్యం ఎలాగ ఉండాలంటే దేవునికి మహిమ తెచ్చేదిలాగా ఉండాలి. మనం అడిగేది అది ఏదైనా కావచ్చు, మనం అడిగే కార్యము దేవునికి మహిమ తెచ్చేలాగా ఉంటే నువ్వు అడిగినట్టు దేవుడు చేస్తాడు. అలా కాకుండా నువ్వు అడిగే కార్యం దేవునికి మహిమ తెచ్చేది కాదైతే దేవుడు చెయ్యడు. ఇప్పుడు నేను సేవల గురించి చెప్పా కదా, మోషే గారి గురించి చెప్పిన, ఏలియా గారి గురించి చెప్పిన, ఎలీషా గారి గురించి చెప్పిన, శిష్యులందరి గురించి చెప్పిన. వీళ్ళందరూ సమస్తాన్ని వదులుకున్నారు. ఫస్ట్ యేసుప్రభు కోసం అన్నీ వదిలేస్తున్నారు కదా, యేసుప్రభు కోసం అన్నిటిని వదిలేశారు కాబట్టి వాళ్ళు ఏమి చెప్తే దేవుడు అలాగ చేశాడు. రెండోది, వాళ్ళ చిత్తానుసారంగా అడిగారా, వాళ్ళకి ఇష్టమైంది అడిగినారా? దేవుడు కోరుకున్న దేవుని ఇష్టానుసారంగా అడిగారు. ప్రభువా నీ ప్రజలు ప్రభువా, మార్గం లేదు ప్రభువా, ఎర్ర సముద్రాన్ని చీల్చు ప్రభువా అని అడిగారు. ప్రభా నీ ప్రజలు ప్రభా, ఆహారం లేదు ప్రభా, ఆకాశాన్ని కురిపించి ప్రభా అని అడిగారు. ప్రభా వర్షాన్ని కురిపించి ప్రభా, వర్షాన్ని ఆ ప్రభా నువ్వే దేవుడు అని తెలియజేయ ప్రభా అని అడిగారు. అంటే వాళ్ళ కోరికలు, వాళ్ళ ఆశలు వాళ్ళు చూసుకోవాలా. దేవుడు కార్యం జరగాల, దేవుడికి గొప్ప పేరు రావాలా, దేవుడికి మహిమ రావాలని చెప్పేసి దేవుడిని చూశారు. వాళ్ళ సొంత వాటిని చూసుకోవాలా. దేవుడికి ఎలాగైనా పేరు రావాలి, దేవుడికి ఎలాగైనా ఘనత రావాలని చెప్పేసి దేవుడి చిత్తానుసారంగా అడిగారు. మూడవదిగా ఆ కార్యాల వల్ల దేవునికి మహిమ వచ్చేలాగా వాళ్ళు కార్యాలు చేశారు. ఇప్పుడు ఆ ఎర్ర సముద్రం చేర్చడం వల్ల వీళ్ళకి కాదు మహిమ, ఎవరికి వచ్చింది? యేసు ప్రభుకి. ఆ మన్నాను కురిపించడం యేసు ప్రభుకి మహిమ వచ్చింది. వీళ్ళు ఏ పనులు చేసినా ఏం చూసారు? నా దేవునికి మహిమ రావాలా, నా దేవునికి గొప్ప పేరు రావాలా, నా దేవునికి మంచి పేరు రావాలా. అంటే దేవునికి గొప్ప పేరు రావడానికి, దేవునికి మంచి పేరు రావడానికి వీళ్ళు దేవునికి గొప్ప పేరు రావాలని ఆశించారు తప్ప వీళ్ళకి మంచి పేరు రావాలని కోరుకోవాలి. అందుకే దేవుడు వాళ్ళు ఎలాగైతే చెప్పాడో దేవుడు అలా చేసి చూపించాడు. అలా మన జీవితంలో కూడా మనం అనుకున్నట్టు జరగాలంటే ఈ మూడు కార్యాలు మనం జీవితంలో ఉంటేనే దేవుడు చేస్తాడు, లేకపోతే చేయడు. మొట్టమొదటిగా అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇవ్వాలా.
ఏ విషయంలో కావచ్చు, ప్రార్థన కావచ్చు, వాక్యం కావచ్చు, చర్చ్ విషయం కావచ్చు, కుటుంబ ప్రార్థన కావచ్చు, ఏదైనా కావచ్చు. అవి ఉన్నాయంటే ఫస్ట్ నువ్వు వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వాలా. మొదటి ప్రాధాన్యత నువ్వు దేవునికి ఇచ్చినప్పుడే దేవుడు నీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నువ్వు చెప్పినట్లు దేవుడు చేస్తాడు. రెండోదిగా నీ ఇష్టానుసారంగా నువ్వు కోరుకున్నట్లు నువ్వు ఆశించినట్లు దేవుని అడగకూడదు. నేను అడిగేది దేవునికి ఇష్టమా కాదా, దేవునికి ఇష్టపూర్వకంగా ఉందా లేదా, దేవునికి చిత్తానుసారంగా ఉందా లేదా, లేకపోతే నా ఆశలు బట్టి, నా కోరికను బట్టి, నా దురుద్దేశాన్ని బట్టి, నా ఎంజాయ్మెంట్ని బట్టి నేను అడుగుతున్నానా అని నువ్వు ఆలోచించుకొని అడగాల. మూడోదిగా నేను అడిగేది దేవుని నామానికి మహిమ తెస్తుందా, దేవునికి గొప్ప పేరు తెస్తుందా, లేకపోతే నాకు పేరు తెచ్చుకోవడానికి, నాకు మహిమ తెచ్చుకోవడానికి, లేకపోతే ఊరికే నేను అడిగేస్తున్నాను నువ్వు ఆలోచించుకోవాలా. ఎప్పుడైతే నువ్వు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చి దేవుని ఇష్టానుసారంగా అడిగి దేవునికి మహిమ రావాలనే ఉద్దేశంతో ఆ మూడు దృష్టిలో పెట్టుకొని నువ్వు అడుగుతావో అప్పుడు నువ్వు ఏది అడిగితే అది దేవుడు అట్లా చేసి తీరుతాడు. మీరు ఏమైనా అడగండి, అది మీ చదువు విషయం కావచ్చు, మీ ఉద్యోగం విషయం కావచ్చు, మీ వ్యాపారం విషయం కావచ్చు, మీ పని విషయం కావచ్చు, మీ కుటుంబం విషయం కావచ్చు, మీ పిల్లల విషయం కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితులు కావచ్చు, మీరు వేసిన పంట పొలాల విషయం కావచ్చు, మీరు చేసే బిజినెస్ వ్యాపారాలు ఏ విషయమైనా కావచ్చు. ఈ మూడు దృష్టిలో పెట్టుకొని మీరు అడిగితే మొట్టమొదటి దేవునికి ప్రాధాన్యత ఇస్తూ మొదటి ప్రాధాన్యత ఇస్తూ దేవుని ఇష్టానుసారముగా దేవునికి మహిమ తెచ్చేలాగా మీరు అడిగితే దేవుడు ఖచ్చితంగా అది ఎలాంటిదైనా సరే, ఎంత పెద్దదైనా సరే, మీకు అసాధ్యంలాగా అనిపిస్తున్నా సరే దేవుడు అది ఖచ్చితంగా చేసి తీరుతాడు. అది మీకోసం అడిగినా సరే, లేకపోతే ఇతరుల కోసం మీరు అడిగినా సరే, ఎవరి కోసం అడిగినా సరే దేవుడు అలాగా చేసి తీరుతాడు. హల్లెలూయా. సో దేవుడు చెప్తున్న మాట, నువ్వు చెప్పింది చెప్పినట్లు జరగాలి అంటే నువ్వు భూమి మీద ఏదైతే చెప్తావో, ఎలాగైతే ప్రార్థన చేస్తావో, దేనికోసమైతే ప్రార్థన చేస్తావో, దేనికోసమైతే అడుగుతావో అది అలాగే జరగాలి, అదే అలాగే రావాలంటే ఈ మూడు విషయాలు నీ జీవితంలో ఉండాలి. మొట్టమొదటిగా దేవునికే అన్నిటిలో మొదటి స్థానం దేవునికే ఇవ్వాలా. రెండోదిగా దేవుని ఇష్టానుసారంగా దేవుని చిత్తానుసారంగా అడగాల. మూడోదిగా దేవునికి మహిమ తెచ్చేలాగా, దేవునికి గొప్ప పేరు తెచ్చేలాగా నువ్వు అడగాల. అలా అడిగితే, అలా నువ్వు కోరుకుంటే దేవుడు, అది ఎవరైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, విశ్వాసాలైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేవుడు అట్లా చేసి తీరుతాడంట. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట, మీరు ఏం అడిగితే అది నేను పరలోకంలో అలా బంధిస్తానని చెప్తున్నాను. ఎంత గొప్ప మాట ఆలోచించండి. మనం ఎంత, మన బ్రతుకులు ఎంత. మనం ఇక్కడ ఏదో చెప్తే దేవుడు అక్కడ పరలోకంలో వెయిట్ చేస్తూ ఉంటుందంట. ఈరోజు ఏం చెప్తాడు, ఇతను ఏం చెప్తే పరలోకంలో దేవుడు అలా ఫిట్ చేస్తానంటే దేవతలను చూసుకుంటారంట. వీళ్ళు ఏం చెప్తారు అబ్బా, ఈరోజు ప్రవీణ్ ఏం చెప్తాడు, అలాగా యేసు ప్రభు ఇలాగా ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు, ఏం చెప్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు కదా పరలోకం అంతా. ప్రవీణ్ ఈరోజు ఏమన్నా ఈ రోగం బాగు చేయాలని చెప్తాడు అని ఎదురు చూస్తుందంట పరలోకం. ఈ దయ్యాలు వెలగొట్టాలని చెప్తాడని ఎదురు చూస్తుందంట. లేకపోతే వీళ్ళకి ఈ మేలు జరగాలని చెప్తాడని ఎదురు చూస్తుందంట. అంటే పరలోకమే, స్వర్గమే నీ మాట కోసం ఎదురు చూస్తుందంట. అంత గొప్ప ధన్యత యేసు ప్రభు మనకి ఇచ్చేది. అంత ఆషామాష ధన్యత కాదు. మనం చెప్పిన మాట ఎమ్మెల్యే వాడు చెప్పినట్టు చేయాలంటే మనం ఎంత పొంగిపోతాం కదా. ఒక ఎమ్మెల్యేనో ఒక అధికారిగానే ఆ ప్రవీణ్ చెప్పినట్టే చేయండి అని చెప్తేనే అబ్బా ఎమ్మెల్యే నేను చెప్పినట్టు చేయమన్నాడు రా అని అంటామే. పరలోకమే మన మాట కోసం ఎదురు చూస్తుందంట. యేసు ప్రభువే ఎదురు చూస్తుంటాడంట. ఈరోజు నా బిడ్డ ఏం చెప్తాడు, అలా నేను చేయాలని చెప్పేసి యేసు ప్రభు దేవుడే, దేవాది దేవుడే, సర్వ సృష్టికర్తే, సమస్తం ఒక క్షణంలోనే ఏమైనా చేయగల అంత శక్తి గల దేవుడే మనం ఏమి చెప్తే అలా చేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడంటే అసలు ఎంత గొప్ప విషయం అది, ఎంత గొప్ప ధన్యత అది. అలా జరగాలంటే నీ జీవితంలో 3 ఉండాలి. మొట్టమొదటి ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి, అన్నిటికంటే మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలా. రెండోదిగా ఆయన చిత్తానుసారంగా అడగాల. మూడోదిగా ఆయనకు మహిమ తెచ్చేలాగా అడగాల. అప్పుడు అడిగితే మనం ఏం అడిగినా సరే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకోండి అందరూ.
మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తుల దేవ, యేసయ్య, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ రాత్రికాల సమయం ప్రభా, నా ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, మీరు మాట్లాడినారు ప్రభా. మేము కోరుకున్నట్టు, మేము అడిగినట్లు జరగాలంటే ఏమి చేయాలా, ఎప్పుడు జరుగుతుంది అనే అంశం గురించి మీరు మాట్లాడినారు ప్రభా. అవును తండ్రి, ఎప్పుడైతే నాయన మేము అన్నిటికంటే మా తల్లిదండ్రులు, మా పిల్లలు, మా భార్య భర్త, మా అన్నదమ్ములు అక్క చెల్లెలు, మా కుటుంబ సభ్యులు, మాకున్న భూములు ఆస్తులు పనులు సమస్తమునైనా వాటన్నిటికంటే ఎప్పుడైతే మీకు మొదటి స్థానం మేము ఇస్తామో, మొదటి ప్రాధాన్యత మేము మీకు ఎప్పుడు ఇస్తామో అప్పుడు ప్రభా మేము అనుకున్నట్లు ప్రభా జరుగుతుందని చేస్తారని ప్రభా మీరు తెలియజేస్తున్నారు తండ్రి. అలాగే ఎప్పుడైతేనైనా మా ఇష్టానుసారంగా కాదు తండ్రి, మీ ఇష్టానుసారంగా మేము ఎప్పుడైతే అడుగుతామో అప్పుడు ప్రభా మేము అనుకున్నట్లు కోరుకున్నట్టు జరుగుతుందని మీరు తెలియజేస్తున్నారు తండ్రి. మూడవదిగా, ఎప్పుడైతే మేము అడిగేది, మేము కోరుకునేది, మేము ఆశించేది మీ నామకు మహిమ తెచ్చేదిలాగా ఉంటుందో, మీ నామాన్ని గొప్ప చేసేదిలాగా, మీ నామాన్ని ఘనపరిచేదిలాగా ఉంటుందో ప్రభా, అప్పుడు మేము అడిగినట్టు ప్రభా మీరు దయచేస్తారని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, ఇన్ని రోజులు ప్రభా మీకు ప్రాధాన్యత ఇవ్వకుండా, మీ ఇష్టానుసారంగా కాకుండా మా ఇష్టానుసారంగా అడుగుతూ, మీ నామకు మహిమ కాకుండా నాయన మాకు పేరు రావాలని, మాకు పలుకుబడి రావాలని ప్రభా మేము అడిగామేమో, అందువల్లనే ప్రభా మేము అడిగినవి జరగకుండా, మేము కోరుకున్నవి జరగకుండా ప్రభా ఆటంకపరచబడ్డాయేమో తండ్రి. ఈ రాత్రికాల సమయం తండ్రి మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము కూడా నాయనా ఇకపై అడిగేవి తండ్రి, ఇదిగో మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత మేము అడుగుతున్నామా, మీ ఇష్టానుసారంగా మేము అడుగుతున్నామా, మీ నామకు మహిమ తెచ్చేటి మేము అడుగుతున్నామా అని ప్రభా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సహాయం తెచ్చండి ప్రభా. అలాగే తండ్రి, ఇదిగోనైనా మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి మీ ఇష్టానుసారంగా మీకు మహిమ తెచ్చేటి మేము అడిగితే, మీరు అడిగినట్లు ప్రభా, మీరు భూలోకంలో మేము అడిగినట్టు ప్రభా పరలోకంలో మీరు స్థిరపరుస్తారని ప్రభా. మేము ఇక్కడ బంధించే వాటిని మీరు పరలోకంలో బంధిస్తారని, ఇక్కడ విడుదల చేసిన వారిని మేము పరలోకంలో విడుదల చేస్తారని ప్రభా మీరు కృప చూపిస్తారని నమ్ముతూ ఇస్తూ, అలాగమ్మనైనా మీరు కృప చూపించబోతున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తూ, తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పేపర్లో తండ్రి. ఆమేన్, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా ఆంధ్రను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేని మరుగు. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నేను అనుకుంటూ జరగాలంటే, నేను కోరుకున్నట్టు జరగాలంటే మొట్టమొదటిగా అన్నిటికంటే మొదటి ప్రాధాన్యత, మొదటి స్థానం నేను దేవునికి ఇస్తాను. దేవుని ఇష్టానుసారంగా, దేవుని చిత్తానుసారంగా నేను అడుగుతాను. దేవుని మహిమ తెచ్చేవాటివే, దేవుని ఘనపరిచేవాటే నేను అడుగుతానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి, దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.